న్యూస్ 9 టుడేకి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అనారోగ్యంతో నిన్న రాత్రి తుది శ్వాస విడిచిన బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్. భారత రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం. భారత పర్యటనలో బంగ్లా ప్రధాని. అజ్మీర్ ఎయిర్పోర్ట్లో కళాకారులతో కలిసి డాన్స్ చేసిన హసీనా. కర్తవ్య పథ్కు ప్రారంభోత్సవం. నేతాజీ విగ్రహావిష్కరణ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. ప్రకాశం బ్యారేజ్ వద్ద పెరుగుతున్న వరద ఉధృతి. 4.25 లక్షల క్యూసెక్ల నీటిని కిందకు వదిలేస్తున్న అధికారులు. ఆఫ్ఘన్ మ్యాచ్లో చెలరేగిన కోహ్లీ. 61 బంతుల్లో 122 పరుగులతో అజేయంగా నిలిచిన స్టార్ క్రికెటర్. భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 174 పాయింట్ల లాభంతో 17,799 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎలిజబెత్ II భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. స్కాట్లాండ్లోని బాల్మోరల్ ప్యాలెస్లో చికిత్స పొందుతున్న రాణి మరణ వార్తను ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి. రాణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారంతో కుటుంబ సభ్యులంతా ముందుగానే స్కాట్లాండ్లోని రాణి నివాసానికి చేరుకున్నారు. రాణి ఎలిజబెత్ భౌతిక కాయాన్ని శుక్రవారం బ్రిటన్ ప్యాలెస్కు తీసుకురానున్నట్లు తెలిపాయి. రాణి మరణంతో బ్రిటన్ శోకసంద్రంలో మునిగిపోయింది. 70 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన రాణిగా ఎలిజబెత్ II గుర్తింపు పొందారు. 1922లో జన్మించిన ఆమె ప్రిన్స్ ఫిలిప్ మౌంట్ బాటెన్ను 1947లో వివాహం చేసుకున్నారు. 22 ఏళ్ల వయస్సులోనే బ్రిటన్ రాణి కిరీటం ధరించారు. బ్రిటన్ రాజకుటుంబం చరిత్రలో అత్యధిక కాలం రాణిగా కొనసాగారు. రాణి 70 ఏళ్ల సేవలకు గుర్తుగా గత జూన్ నెలలో దేశవ్యాప్తంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మృతి పట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కాలపు గొప్ప నాయకురాలిగా రాణి ఎలిజబెత్ నిలిచిపోతారని మోదీ అన్నారు. బ్రిటన్కు సమర్థమైన, స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని రాణి ఎలిజబెత్ అందించారని ఆయన కొనియాడారు. భారత్ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా గురువారం రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం అజ్మీర్ ఎయిర్పోర్టు చేరుకున్న హసీనాకు స్థానిక అధికార యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. ఇందులో భాగంగా రాజస్థానీ స్థానిక కళాకారులతో ఆమెకు రాజస్థానీ సాంప్రదాయం ప్రకారం స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రాజస్థానీ సాంప్రదాయ సంగీతానికి స్థానిక కళాకారులు నృత్యం చేస్తూ హసీనాకు స్వాగతం పలకగా హసీనా కూడా కళాకారుల ఉత్సాహంతో తాను పాదం కదిపారు. వీరి నృత్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో సెంట్రల్ విస్టా అవెన్యూ ప్రారంభించారు. ఇందులో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అటుపై కర్తవ్య పథ్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కింగ్స్వే అనండి లేక రాజ్పథ్ అనండి, అది బానిసత్వానికి చిహ్నం లాంటిదే. ఇప్పుడది చరిత్ర చాటుకు వెళ్లిపోయిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలకు వేదికగా నిలిచే రాజ్పథ్ను కర్తవ్య పథ్గా మార్చడం తెలిసిందే. రాజ్పథ్ను బ్రిటిష్ హయాంలో కింగ్స్వే అని పిలిచేవారు. సెంట్రల్ విస్టా ప్రారంభోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో మోదీ దేశం ఇవాళ కొత్త శక్తిని, స్ఫూర్తిని అందిపుచ్చుకున్నాయని పేర్కొన్నారు. ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన నేతాజీ విగ్రహం మనకు మార్గదర్శనం చేస్తుందని తెలిపారు. నేతాజీ చూపిన మార్గంలో గనుక భారత్ పయనిస్తే అనాతి కాలంలోనే ఉన్నత శిఖరాలకు ఎగబాకుతుందని అన్నారు.
విచారకరమైన విషయం ఏమిటంటే నేతాజీ భావనలు ఆశయాలు పెద్దగా ఆదరణకు నోచుకోలేదని ఆయనను మర్చిపోయారని వ్యాఖ్యానించారు. साथियों, हमारे व्यवहार में, हमारे संसाधनों में, हमारे साधनों में, हमारे इंफ्रास्ट्रक्चर में आधुनिकता का इस अमृतकाल का प्रमुख लक्ष्य है. और साथियों, जब हम इंफ्रास्ट्रक्चर की बात करते हैं तो अधिकतर लोगों के मन में पहली तस्वीर सड़कों या फ्लाईओवर की हो जाती है. लेकिन आधुनिक होते भारत में इंफ्रास्ट्रक्चर का विस्तार उससे भी बहुत बड़ा है, उसके बहुत पहलू है. आज भारत सोशल इंफ्रास्ट्रक्चर, ट्रांसपोर्ट इंफ्रास्ट्रक्चर, डिजिटल इंफ्रास्ट्रक्चर के साथ ही कल्चरल इंफ्रास्ट्रक्चर पर भी उतनी ही तेजी से काम कर रहा है. मैं आपको सोशल इंफ्रास्ट्रक्चर का उदाहरण देता. आज देश में एम्स की संख्या पहले के मुकाबले 3 गुना हो चुकी है. मेडिकल कॉलेजों की संख्या में भी 50% की वृद्धि हुई है. ये दिखाता है कि भारत आज अपने नागरिकों के स्वास्थ्य को बेहतर बनाने के लिए, उन्हें मेडिकल की आधुनिक सुविधाएं पहुंचाने के लिए किस तरह काम कर रहा है. आज देश में नई IITs, ट्रिपल IT, वैज्ञानिक संस्थाओं का आधुनिक नेटवर्क लगातार विस्तार किया जा रहा है, तैयार किया जा रहा है. बीते 3 वर्षों में 6.5 करोड़ से ज्यादा ग्रामीण घरों को पाइप से पानी की सप्लाई सुनिश्चित की गई है. आज देश के हर जिले में 75 अमृत सरोवर बनाने का महाअभियान भी चल रहा है. भारत का ये सोशल इंफ्रास्ट्रक्चर सामाजिक न्याय को और समृद्ध कर रहा है. साथियों, ट्रांसपोर्ट इंफ्रास्ट्रक्चर के विकास पर आज भारत जितना काम कर रहा है उतना पहले कभी नहीं हुआ. आज एक तरफ देश भर में ग्रामीण सड़कों का निर्माण हो रहा है तो वहीं रिकॉर्ड संख्या में आधुनिक एक्सप्रेसवे बनाए जा रहे हैं. आज देश में तेजी से रेलवे का इलेक्ट्रिफिकेशन हो रहा है तो उतने ही तेजी से अलग अलग शहरों में मेट्रो का भी विस्तार हो रहा है. आज देश में अनेकों नए एयरपोर्ट बनाए जा रहे हैं. తిరుమలలో అనంత పద్మనాభ వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు టీటీడీ అధికారులు. ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తర్వాత శ్రీ సుదర్శన చక్ర తల్వారులను ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ వరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామి పుష్కరిణిలో విశేష అభిషేకం నిర్వహించిన తర్వాత చక్ర స్నానాన్ని నిర్వహించారు. అంతకు మునుపు ఆలయంలో శ్రీవారి పాదాల చెంత ఉంచిన అనంత పద్మనాభ స్వామి వ్రతమునకు సంబంధించిన ఎరుపు పట్టుదారాలను టీటీడీఓ ఏవి ధర్మారెడ్డి ధరించారు. కాగా శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రాశస్త్యం ఉన్నదో అదేవిధంగా శయనమూర్తిగా శ్రీ అనంత పద్మనాభ స్వామికి వైశిష్ట్యం కలదు. ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో అత్యంత ప్రధానంగా నిర్వహించడం ఆనవాయితీ. తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో ఈరోజు అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు అగమోక్తంగా నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, అనంత పద్మనాభ వ్రతం పర్వదినాలలో మాత్రమే చక్ర తల్వార్లకు చక్ర స్నానం నిర్వహిస్తారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు మండలం మునుకుల గ్రామంలోని నడీం బజార్ ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో గణపతి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక స్వామి వారికి కూరగాయలతో భక్తులు అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూరగాయలతో ఏర్పాటు చేసిన అలంకరణలో స్వామివారు చూపర్లను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
విజయవాడలో మున్సిపల్ అధికారులకు కొంచెం ఖాళీ కనపడితే చాలు, అది ఇండ్ల మధ్యలోనైనా మెయిన్ రోడ్ అయినా సరే అక్కడ చెత్తను డంపు చేయటం పరిపాటుగా అయిపోయింది. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండవలసిన మున్సిపల్ అధికారులు అసౌకర్యానికి గురి చేస్తున్నారు. వారి ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. భవానీ పోలీస్ కాలనీ 43వ డివిజన్లో కొంచెం ఖాళీ స్థలం వారి కంట్లో పడింది. అంతే, ఎక్కడో డ్రైనేజీలో తీసిన వ్యర్థ పదార్థాలను మరియు చెత్తను ట్రాక్టర్ల సహాయంతో తరలించి ఇళ్ల మధ్యలో పోస్తున్నారు. అసలే వర్షాకాలం కావడంతో వర్షానికి అది కాస్త ఆ ప్రాంతమంతా విస్తరించి రోడ్ల మీదకు రావడంతో ఆ ప్రాంతమంతా దుర్గంధం. ఆ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పందులు ఆ ప్రాంతానికి వచ్చి మరింతగా చికాకు చేస్తున్నాయి. దోమల బెడద కూడా విపరీతంగా పెరిగింది. ట్రాక్టర్లు కూడా విపరీతంగా తిరగటంతో చిన్నపిల్లలు తిరుగుతుండటంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కడెక్కడో తీసిన వ్యర్థ పదార్థాలను మరియు చెత్తను ఇండ్ల మధ్యలో తీసుకొచ్చి వేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వాలంటరీ చూపించాడు, బయట ఎక్కడ కొట్టద్దు అక్కడ కొట్టను అంటే వాలంటరీ అధికారం మీకు ఎవరు చెప్పారు? ఆయన చెప్పింది. వాలంటరీ చెప్తే చేస్తారు మీరు. విఎంసీ ఎంప్లాయీస్ ఏనా? కాదండి, బయట పనులు అండి, ప్రైవేట్. మరి విఎంసీ అని ఉందండి బోర్డు. బోర్డు అంటే మరి విఎంసీ బోర్డు తీయాలిగా. తీసేస్తాం. బయట తీయకుండా ఎక్కడ తోలుతున్నారు మీరు? అంటే విఎంసీ వాళ్ళు తోలమన్నారా లేదా మీ ప్రైవేట్ గా తోలుతున్నారా? సచివాలయం తోలమన్నారు. విఎంసీదేనా ట్రాక్టర్? మనం విఎంసీ అంటావు, నువ్వేమి కాదంటే తాగేది ఉన్నారండి. విఎంసీ కాదండి, విఎంసీ 2 రోజుల నుంచి ఇంటి తోలేము ఆపేసాం. రాత్రి ఫోన్ చేస్తే లేదన్నారు. 4 మట్టికి వచ్చాం, తీసేద్దాం చూస్తున్నాం. బోర్డు ఇంకా తీయలేదు. తోలింది మీరేగా. ఎక్కడ వేస్ట్ మురికి? మురికి నేనుగా తోలేదు. ఎవరు తోలింది మురికి? బయలు అక్కడ ఉన్నాయి కబెల్ల సెంటర్ లో కాలువ చేస్తున్నారు. ఆ బల్లి తోలేదు ఇవాళ. ఇప్పుడు మీకు వాలంటరీ చేయమన్నారా? అది మీ మామూలు మట్టి ఒప్పుకొని ఎత్తుకుంటున్నారు. మీరు టాటా డ్రైవరా మీరు? మరి విఎంసీ బోర్డు మరి ఎందుకు తీయకుండా మీరు తోలుతున్నారు? ఏమంటే మట్టి లోడ్ వేసుకున్నాం, తీసేస్తాం. వాలంటరీ తోలమంటే తోలేరు మీరు, అంతే. ఇది కాదండి వాలంటరీ అని చెప్పేప్పుడు. మరి ఇది వాలంటరీ చెప్పడం కాదు, వాలంటరీ సిల్ట్ తోలేప్పుడు వాలంటరీ చూపించారు. లోడింగ్ అలర్ట్ పాయింట్ చూపించారు, అంతే. మీ తోలింది వాలంటరీ నెంబర్ మా దగ్గర లేదు. భారత రైల్వే పరిధిలోని విలువైన భూములను, ఆస్తులను ప్రైవేటు పరం చేసేందుకు నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని, దీర్ఘకాలిక లీజుల కింద దారాదత్తం చేసే ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపటం అత్యంత హేయమైన చర్య అని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి పైడిరాజు ఆరోపించారు. కేంద్ర కేబినెట్ ప్రతిపాదన నిరసిస్తూ సిపిఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైల్వే స్టేషన్ వద్ద ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ, ఇప్పటికే పలు రైల్వే రూటర్లను ప్రైవేటు పరం చేసిన కేంద్ర సర్కార్ ఆ పరంపరను కొనసాగిస్తూనే ఉందన్నారు. తాజాగా పీఎం గతి శక్తి పథకం కింద 35 ఏళ్ల గరిష్ట కాలపరిమితితో రైల్వే ఆస్తులు ఇవ్వాలని నిర్ణయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, పలువురు సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు. తప్ప మరొకటి లేదు. అది కూడా లీజు శాతం 6% ఉన్నటువంటి లీజుని 1.5% తగ్గించి వారి మిత్రులైనటువంటి అదానీ, అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలకి 99% ఉన్నటువంటి దేశ సంపదని 1% ఉన్నటువంటి పెట్టుబడిదారులకు కాలపట్టం చేస్తున్నారు. ఇది అత్యంత హేయమైన చర్యగా సిపిఐగా మేము భావిస్తూ ఈరోజు విశాఖపట్నంలో నిరసన తెలియజేస్తున్నాం. ఇంకొక పక్క ఈ ఆదాయం ద్వారా 300 కంటైనర్లు 5 సంవత్సరాల కాలంలో 1,25,00,000 ఉద్యోగాలు కల్పిస్తామన్నారు భారత ప్రధానమంత్రి గారు. దీంట్లో ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగం పోతుందన్నారు. అయ్యా ప్రధానమంత్రి గారు, గడిచిన 8 సంవత్సరాల కిందట మీరు అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ 8 సంవత్సరాల్లో 16 కోట్లు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు మీరు చెప్పాలి. లేదా అదానీ, అంబానీలకి ఏం ఉద్యోగం ఇచ్చారు? అత్యంత పేదలుగా ఉన్నటువంటి వాళ్ళిద్దరూ ఎలాగా ధనవంతులైపోయారు? సర్వే తప్పనిసరిగా జరగాలని సిసిఎల్ఏ కమిషనర్ సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జగనన్న శాశ్వత భూ హక్కుకు సంబంధించిన భూరి సర్వే
మ్యూటేషన్లపై జిల్లా కలెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీసర్వే పనులు వేగవంతం చేయాలన్నారు. కంటెంప్ట్ కోర్టు కేసులకు సంబంధించి ఎప్పటికప్పుడు కౌంటర్లు అప్లోడ్ చేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటాకర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం విజయ సునీత, జిల్లా రెవెన్యూ అధికారి ఎం రాజేశ్వరి, సర్వే శాఖ ఏడీ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. Because Pata Indent 3000 tons around we are yet to get, sir. So we are going slow on placing the indent, sir. Pata Indent pending undi kabatti kotta indent petteste malli varsha kalamlo it will be a problem, sir. So we will take the time for manufacturing and supply. So all the collectors will kindly know. Now this is something which is going SWPC or sanctions, sir. Not even repairs, because repairs coming from the Swachhandra Corporation, sir. These are only new sanctions. Yes, sir. Second, sir, this is a general point, sir, not specifically today's review. Sir, in NIC software, we don't have the reports which were earlier available in the NRGS software, in the TCS software, like pending payments and all those reports are not available. So it's becoming difficult to monitor that part, sir. If something can be developed on those lines, sir, it will be very useful. customized reports, which will generate partly almost customized reports. Please let us know what kind of report we want. We'll be able to do some customization at a different level, not on the NIC. It will take data from NIC directly and then it will collect automatically. This technique is called robotic process automation. So that technique we are using when we try to generate some reports. If there is any specific pro forma that we require, as well as drains. Out of total 700. Now, in terms of roads and drains, this is being sanctioned from the housing department. So please contact your housing to housing, DM housing, contact to secretary housing, they will be able to clarify. Okay, so we are not going to do it under NRGS. Noted. Noted. తెలుగువాడి కీర్తిని చాటి చెప్పిన అన్న ఎన్టీ రామారావు శత జయంతి వేడుకలను అమెరికా సంయుక్త రాష్ట్రాలలో దిగ్విజయంగా పూర్తి చేసుకుని తిరిగి స్వదేశానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి గౌరవనీయులు దేవినేని ఉమామహేశ్వరరావుకి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు. చిత్తూరులోని సంజయ్ గాంధీ నగర్లోని డాక్టర్ అంబేద్కర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విజయలక్ష్మి శుక్రవారం మృతి చెందింది. ఎస్ఆర్పురం మండలం తుంగమిట్ట గ్రామానికి చెందిన లేట్ కృష్ణయ్య జ్యోతి దంపతుల కుమార్తె విజయలక్ష్మి చిత్తూరులోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. విద్యార్థిని అనారోగ్యానికి గురికావడంతో చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఈరోజు ఉదయం తీసుకువచ్చారు. అప్పటికే విజయలక్ష్మి మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పంటే సామే నా బిడ్డ చేసేసినారు. నా బిడ్డకి ఎలాంటి హెల్త్ లో ప్రాబ్లం లేదు. మన స్టేట్ లో జిల్లా మొత్తం కూడా ఎన్క్వైరీ చేసుకోమని నా బిడ్డ ఎక్కడ హాస్పిటల్ చిన్న పేపర్ ఉందని ఏ విషయం లేకుండా నా బిడ్డ ఏ ఫుడ్ పాజిల్ ఏం జరిగిందో అక్కడ టీచర్లు సరి లేకుండా నా బిడ్డ చచ్చిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసిన సామే నా బిడ్డ విజయలక్ష్మి తాత
లోపల పని సెక్రటరీకి మాత్రం లోపల పంపిస్తారు. గేట్లు ఇచ్చి కవర్ తీసుకొని పోయినారు మనం కూడా వాళ్ళు పాపం చూడండి లేదు. వాళ్ళు ఏదో చేసేస్తున్నా నా బిడ్ని నా ఈ బిడ్ని ఏదో చేసినారో టయాన్ని చూడకుండా బిడ్ని సంకేసి ఫోన్ చేశారు. హాస్పిటల్కి వచ్చే పాప వచ్చిన తర్వాత ఏ టీచర్ లేదు. ఎవరో అక్కడ హాస్పిటల్ చేశారు. వర్క్ చేసేవాళ్ళు 12 గంటలకు వచ్చే పాపని దేవుడు మారి పుట్టింది పాప దగ్గర లేదు అనేసి వర్క్ చేసే వాళ్ళు చెప్పారు. టీచర్లు వాళ్ళని నువ్వు చూసినా మేము ఉన్నామో అని వాళ్ళు బెదిరించారు. పండేదాన్ని పోయినారు. ఇప్పుడు ఇక్కడ ఇది హాస్పిటల్ దగ్గర ఇప్పుడు మేము వచ్చిన తర్వాత జరిగినది. అతను వచ్చి టీచర్ సపోర్ట్ వచ్చి ప్రవర్తన చేశాడు. నా బిడ్డ ఏదో చేశాడు. నా బిడ్డకి న్యాయం జరిగాడు. ఏమున్నారు నాయన బాబా. బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఉంది. దీంట్లో ఒక విజయలక్ష్మి అనే 13 years గర్ల్ 8th క్లాస్ చదువుతుంది. ఈ అమ్మాయిది వచ్చేసి ఎస్ఆర్పురం మండలం తుంగమిట్ట విలేజ్. ఈ అమ్మాయి ఈరోజు అర్లీ అవర్స్లో ఇల్ హెల్త్ కారణంగా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఈ అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్కు అర్లీ అవర్స్లో 5:47 AM తీసుకురావడం జరిగింది. అమ్మాయి డెత్కు సంబంధించి ఈ అమ్మాయి చనిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది తెలియదు. వాళ్ళు గురుకుల పాఠశాలలో ఉండే ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ చెప్పడం ఏంటంటే అర్లీ అవర్స్లో ఈ అమ్మాయికి వామిటింగ్ స్టార్ట్ అయినాయి. వామిటింగ్ స్టార్ట్ అవుతానే ఇమ్మీడియట్గా అమ్మాయిని ఒక ఆటోలో తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ చిత్తూరుకు రావడం జరిగింది. చిత్తూరుకు హాస్పిటల్కి తీసుకొచ్చి కొద్దిగా డెలివరీ మెడిసిన్స్ ఇస్తూ ఉన్నంతలోనే ఈ అమ్మాయి చనిపోయిందని చెప్తున్నారు. కన్సల్ట్ డాక్టర్ని అడిగితే ఈ అమ్మాయి ఆల్రెడీ ఇక్కడికి తీసుకొచ్చినప్పటికే బ్రాడ్ డెడ్ అని చెప్తున్నారు. దీనికి సంబంధించి మనం ఈరోజు 1 Town పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ అమ్మాయి బాడీ పోస్ట్ మార్టం చేపించి ఈ అమ్మాయి డెత్ గల కారణాలను కనుక్కోవడం జరుగుతుంది. అనేది మనం ఏం చెప్పలేము ఈ అమ్మాయి ఎలా చనిపోయింది అనేది. వాళ్ళు స్కూల్ యాజమాన్యం ఏం చెప్తున్నారంటే ఇక్కడ అమ్మాయి ఏదో ఇల్ హెల్త్ అంటే ఫీవర్తో ఉండింది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కానీ డాక్టర్ అయితే ఎలా చనిపోయింది అనేది పోస్ట్ మార్టం చేస్తే కానీ చెప్పలేమని చెప్తున్నారు. దీనికి డెత్ గల కారణాలు మనం ఇప్పుడే చెప్పలేము. పోస్ట్ మార్టం అయిన తర్వాత. ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద ఉధృతి. 4.25 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలేస్తున్న అధికారులు. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా అధికారులు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత శ్రీ చెన్నుపాటి గాంధీ గారిని పరామర్శించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ నందు మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్, రావి వెంకటేశ్వరరావు గారులతో కలిసి చిన్నపాటి గాంధీ గారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి దేవినేని ఉమా పరామర్శించారు. అక్కడికి వచ్చారు 4-5
అక్కడికి వెళ్తా కరెక్ట్గా సెలవు రమేష్ ముందు పాయింట్ వీక్ అవుతున్నాం ముందు చెప్పా కృష్ణ. 3 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. ఫామ్ లేమితో సతమతమవుతున్న కోహ్లీపై విమర్శల వర్షం కురుస్తుండగా వాటి నుంచి తప్పించుకునేందుకు కోహ్లీ నానా తంటాలే పడ్డాడు. అయితే ఆసియా కప్లో భాగంగా గురువారం ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న లీగ్ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన కోహ్లీ శతకంతో చెలరేగిపోయాడు. మొత్తం 61 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ స్కోరులో 12 4లు 6 6లు ఉండటం గమనార్హం. ఈ శతకంతో తన కెరీర్లో 71 శతకాలు చేసిన క్రికెటర్గా కోహ్లీ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. 100 సెంచరీలు నమోదు చేసిన సచిన్ టెండూల్కర్ తర్వాత ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్తో కలిసి 71 శతకాలతో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లీని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టుల వరద పారుతోంది. భారత్కు చెందిన క్రికెటర్లు, మాజీ క్రికెటర్లే కాకుండా దాదాపుగా అన్ని దేశాలకు చెందిన క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు కోహ్లీని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఫలితంగా కోహ్లీకి ప్రశంసలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. 16 ఏళ్ల క్రితం దేవదాస్తో టాలీవుడ్ తెరకు పరిచయమైన నటి ఇలియా డిక్రూజ్ ఆ తర్వాత మహేష్ బాబు సరసన పోకిరితో తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజ్ హీరోయిన్గా మారిపోయింది. దక్షిణాదిలో చాన్నాళ్లు అగ్రనటిగా వెలుగొందిన ఈ గోవా బ్యూటీ తర్వాత డీలా పడింది. యువ హీరోయిన్లతో పోటీలో వెనుకబడి అవకాశాలను తెచ్చుకోలేకపోయింది. ఈ క్రమంలో బాలీవుడ్లో కాలు పెట్టినా పెద్దగా రాణించలేకపోయింది. అడపాదడపా చిత్రాలు చేస్తున్న టాప్ హీరోయిన్ల జాబితాలోకి రాలేకపోయిందామె. దాంతో ఇలియానా ఇప్పుడు డిజిటల్ బాట పట్టింది. బాలీవుడ్లో ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ల్లోనూ నటిస్తున్నారు. ఇప్పుడు ఇలియానా కూడా ఈ జాబితాలో చేరింది. ఇప్పుడు డిజిటల్ అరంగేట్రానికి రెడీ అయ్యింది. నాయికా ప్రాధాన్యం ఉన్న వెబ్ సిరీస్కి ఇలియానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ది ఫేమ్ గేమ్ డైరెక్టర్ కరిష్మా కోహ్లీ ఈ సిరీస్ను రూపొందిస్తున్నారు. అఫ్లాజ్ ఎంటర్టైన్మెంట్, బీబీసీ స్టూడియోస్ ఇండియా సంస్థలు ఈ సిరీస్ను కలిసి నిర్మిస్తున్నాయి. వైవిధ్యమైన కథాంశంతో ఈ సిరీస్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. టైటిల్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఇలియానా హిందీలో నటించిన ఆన్ ఫెయిర్ అండ్ లవ్లీ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. గోవా బ్యూటీ చేతిలో మరో 2 సినిమాలు కూడా ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఆరంభం నుంచి పాజిటివ్గా ఉన్న సూచీలు రోజంతా అదే జోష్ను కంటిన్యూ చేశాయి. చివరికి సెన్సెక్స్ 659 పాయింట్లు జంప్ చేసి 59,688 వద్ద, నిఫ్టీ 174 పాయింట్ల లాభంతో 17,799 వద్ద స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలను ఆర్జించాయి. ఫైనాన్షియల్, ఐటీ షేర్ల జోరుతో సెన్సెక్స్ 59,600 ఎగువకు చేరగా నిఫ్టీ 17,800 స్థాయికి చేరువలో ఉంది. శ్రీ సిమెంట్, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహేంద్ర, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. మరోవైపు హిందాల్కో, టాటా స్టీల్, కోల్ ఇండియా, టాటా మోటార్స్ నష్టపోయాయి. అటు డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి భారీగా పుంజుకుంది. 23 పైసలు ఎగిసి 79.71 వద్ద ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అనారోగ్యంతో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచిన బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్. భారత రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం. భారత పర్యటనలో బంగ్లా ప్రధాని. అజ్మీర్ ఎయిర్పోర్ట్లో కళాకారులతో కలిసి డాన్స్ చేసిన హసీనా. కర్తవ్య పథ్కు ప్రారంభోత్సవం. నేతాజీ విగ్రహావిష్కరణ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. ప్రకాశం బ్యారేజ్ వద్ద పెరుగుతున్న వరద ఉధృతి. 4.25 లక్షల క్యూసెక్ల నీటిని కిందకు వదిలేస్తున్న అధికారులు. ఆఫ్ఘన్ మ్యాచ్లో చెలరేగిన కోహ్లీ. 61 బంతుల్లో 122 పరుగులతో అజేయంగా నిలిచిన స్టార్ క్రికెటర్.
లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు 174 పాయింట్ల లాభంతో 17,799 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.